ఫ్రెండ్స్, వన్‌ప్లస్ వాళ్ళ నుంచి త్వరలో ఒక బడ్జెట్ ఫోన్ అయితే లాంచ్ అయితే కాబోతుంది. సో ఈ మొబైల్ పేరు వన్‌ప్లస్ నార్డ్ 3. ఈ మొబైల్ గురించి ఇప్పటివరకు కన్ఫర్మ్డ్ డీటెయిల్స్ అయితే వాళ్ళు ఏం రివీల్ చేయలేదు వన్‌ప్లస్ వాళ్ళు. బట్ లీక్స్ అయితే అయ్యాయి. సో ఆ లీక్స్ గురించి ఈ వీడియోలోనే అయితే మాట్లాడుకుందాం. సో ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ చూసుకుంటే మాత్రం 6.5 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇది ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్తో వస్తున్న సూపర్ AMOLED డిస్ప్లే. సో డిస్ప్లే క్వాలిటీ అయితే బెటర్ అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఈ మొబైల్లో మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ఆర్ 8200 ప్రాసెసర్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ విధంగానైతే లీక్ అయింది. సో ఈ రెండు ప్రాసెసర్లలో ఏదో ఒక ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఏ సెన్సార్ యూజ్ చేస్తారో అనేది ఇప్పటివరకు అయితే తెలియదు. అండ్ నెక్స్ట్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో ఆర్ డెప్త్ కెమెరా అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మ్యాక్రో కెమెరా ఇస్తారు నాకు తెలిసి. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మాత్రం 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఇది ఒక మంచి న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. ఈ మధ్య చూసుకుంటే చాలా ఫోన్స్లలో 16 మెగాపిక్సెల్ అయితే ఇస్తున్నారు. సో 32 మెగాపిక్సెల్ కెమెరా ఇస్తే మాత్రం బెటర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ మొబైల్లో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 4500 mAh ఆర్ 5000 mAh రెండిట్లలో ఏదో ఒక ఎంఏహెచ్తోనైతే ఈ మొబైల్ అయితే వస్తుంది. అండ్ ఈ మొబైల్లో 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఇదొక ఇంట్రెస్టింగ్ ఫ్యూచర్ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఫాస్ట్ ఛార్జింగ్ విషయంలోనైతే ఈ మొబైల్ చాలా బెటర్ అయితే ఉంటుంది. టైప్ సపోర్ట్తోనైతే వస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఇస్తారు, ఇయర్ అయితే తెలియదు. సో ఇవి ఇప్పటివరకు ఈ మొబైల్ గురించి లీక్ అయిన స్పెక్స్. ఫ్రెండ్స్, ఇవి లీక్ అయిన స్పెక్స్ మాత్రమే, కన్ఫర్మ్డ్ స్పెక్స్ అది కాదు. ఇవే స్పెక్స్తో నేను వస్తుందని అయితే గ్యారెంటీ ఇవ్వను. కానీ మీకు ఒక ఐడియా అనేది వచ్చే ఉంటుంది ఈ మొబైల్లో ఏ రేంజ్ స్పెక్స్ ఉంటాయని అయితే. సో వీటిలో కొన్ని చేంజెస్ చేసుకొని మొబైల్ అయితే మన ఇండియాలోనైతే లాంచ్ చేయొచ్చు. సో త్వరలోనైతే లాంచ్ అయితే చేస్తారు. లాంచ్ డేట్ గురించి కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో అందుకే నేను లాంచ్ డేట్ కూడా చెప్పడం లేదు. సో ఫ్యూచర్లో ఈ మొబైల్ గురించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా మన ఛానల్లోనైతే పోస్ట్ అయితే చేస్తాను. అండ్ ఈ మొబైల్ ప్రైస్ మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.